అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. సో పోయిన వారం మంగళవారం నాడు మనం ఎక్కడ దాకా చదువుకున్నాం అంటే ఫిరూజ్ గారు హాస్పిటల్లో ఉన్నారు. ఆయనకి హాస్పిటల్లో ఆయన పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఆయన బాబా అనేక సార్లు ఆయన బాబా సెక్లూషన్లో ఉన్నా కానీ అనేక సార్లు ఫిరూజ్ గారిని కలవడానికి వచ్చారు. తర్వాత డాక్టర్ పెడర్సన్, ఈయన ఆస్ట్రేలియన్ డాక్టర్, బూత్ హాస్పిటల్లో పనిచేస్తున్నారు. ఈయన డాక్టర్ పెడర్సన్ బాబాని దర్శించుకునే అవకాశం ఆయనకు కలిగింది. ఆ తర్వాత బాబాని దర్శించుకున్న తర్వాత ఆయన ఏం చెప్పారంటే బాబా ఆయనకి జీసస్ క్రైస్ట్ ప్రేమ కోసం జీవించి ప్రేమ కోసమే మరణించాడు. ఆయన ప్రేమ మూర్తి భవించిన ప్రేమ జీసస్ క్రైస్ట్. ఆయన ఆ విశ్వవ్యాప్తమైన ప్రేమ యొక్క వ్యక్తీకరణ జీసస్ క్రైస్ట్ ఆయన. సో అందరిలోనూ ఆయన ఉన్నాడు. ఆయన దాని వలన మానవాళికి ఆయనకి ఏం చేశారంటే మానవాళికి నిస్వార్థమైన సేవ చేసి ఆయన ఏమన్నాడంటే నిస్వార్థమైన సేవ చేసి మానవాళికి సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్టే అని చెప్పారు జీసస్ క్రైస్ట్. ఆ తర్వాత ఫిరూజ్ గారు రికవర్ అయిపోయి హాస్పిటల్ నుంచి వచ్చేసిన తర్వాత ఆ మధ్యలో హాస్పిటల్లో జరిగిన ఒక సంఘటన గురించి ఆయన చెప్తూ ఉన్నారనమాట. ఆయన ఏమని చెప్పారంటే ఒకసారి మెహర్జీ కకారియా ఆయనకు రోజు విస్కీ తాగే అలవాటు ఉండేది. ఆ విస్కీలో సోడా కలుపుకోవడానికి సోడా లేదు. హాస్పిటల్లో తాగుదాం అనుకున్నాడు. ఫిరూజ్ గారిని అడిగేట, ఫిరూజ్ నువ్వు అర్జెంటుగా నాకు కొంచెం సోడా తెప్పించు విస్కీ తాగాలని అడిగితే ఆయన ఏం చేశాడు, ఆయన దగ్గర ఉన్న బెల్ కొట్టాడు. ఆ బెల్ ఏమైందంటే గట్టిగా నొక్కుకుపోయింది అనమాట. ఆ నొక్కుకుపోవడం వల్ల ఆయన డాక్టర్ పెడర్సన్ పాపం ఏదో అయ్యిందనుకుని ఫిరూజ్కి ఏదో అయిపోయింది అనుకుని గబ్బా 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 పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆయన ఆయాసంగా వచ్చిన తర్వాత ఫిరూజ్ గారు చెప్పారు, ఫిరూజ్ ఆయన పెద్ద డాక్టర్ నాకు దాహంగా ఉంది, కొంచెం సోడా కావాలని అడిగేట ఆయన. సో ఆ సంఘటన కూడా తెలియజేశారు. అయితే ఆయన ఏమంటారంటే సో ఫిరూజ్ గారు చెప్పడం మనకి ఇంతకు వరకు ఏం చెప్పారంటే బాబా యొక్క మాట వినకపోవడం వల్ల ఏమిటి ఆ మాట, కార్ తీసుకెళ్ళమన్నారు. వర్షంలో ఇంటికి వెళ్తూ కార్ తీసుకెళ్ళమన్నారు. వచ్చిన తర్వాత ఆయన తీసుకెళ్ళకపోవడం వల్ల వర్షంలో తడిశాడు. న్యూమోనియా వచ్చి సుమారు ఒక నెల కన్నా ఎక్కువగా నెలన్నర పాటు బాబాకి దూరంగా గడపాల్సి వచ్చింది. ఆయన మెహరజాద్ వచ్చినప్పుడు బాబా ఆయనని హాస్పిటల్లో చూడడానికి వచ్చినప్పుడు కార్ తీసుకెళ్ళమన్నాను, నువ్వు తీసుకెళ్ళేవా అని అడిగారు. ఇంకా అక్కడి నుంచి పాపం ఆయనకి ఎంత దుఃఖం వచ్చిందంటే నేను బాబా మాటని కాదని నేను కారు తీసుకెళ్ళలేదు అనే బాధపడ్డాడు కొన్ని రోజులు ఆయన చాలా. ఎందుకంటే తన వైఖరి మీద ఆయన చాలా అసంతృప్తి చెందాడు అన్నమాట. ఎందుకంటే బాబాకి అసౌకర్యం కలిగించే నేను నా ఆరోగ్యం పాడు చేసుకుని అనే భావం ఆయనకు వచ్చిందనమాట. చూడండి అక్కడ అది అంటే ఈయన ఆరోగ్యం పాడైందని కాదు, బాబాకి అసౌకర్యం కలిగించాను అనే భావంతో ఆయన చాలా బాధపడ్డాడు. నేను మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయిపోయినా కానీ నా జీవితంలో ఒక గుణపాఠంగా ఈ సంఘటన నా జీవితంలో ఒక గుణపాఠంగా నిలిచిపోయింది. ఆయన జీవితంలో ఒక గుణపాఠంగా నిలిచిపోయింది అన్నమాట ఈ సంఘటన. అంటే బాబా మాట చెప్పినా కానీ అతను పట్టించుకోకుండా వెళ్ళాడు. అంటే అతను బాబా ఏం లేదు, పెట్రోల్ మనం మామూలుగా సర్వసాధారణంగా మొహమాటం అంటాం కదా, మొహమాట పడుతున్నట్టు బాబా అక్కర్లేదు, పెట్రోల్ ఎందుకు, పెట్రోల్ దండగా వెళ్ళిపోదాం. బాబా అంతటి వాడు ఒక మాట నేను వెంటనే ఆ మాట చేసేయాలి. కానీ అదే అన్నమాట, ఆ మాటని నేను చెయ్యలేకపోయానే అని చెప్పేసి ఫిరూజ్ గారు బాధపడ్డారు. అయితే ఫిరూజ్ గారు ఈ విధంగా చెప్తున్నారన్నమాట. Despite a robust constitution, Iruj suffered through many medical problems and illnesses during his life with Baba. In the early years of Blue Bus Tour, he said he never caught cold or cough or fever. But certain health conditions such as anal fissures, fistulas seemed to be the badge of Mandali's life with Baba, and Iruj was no exception. అంటే
మొన్న మనం ఇది చెప్పుకున్నాం, ఈ విషయాన్ని చెప్పుకున్నాం. ఏంటది? ఆయన ఏమంటారండి, ఈయన బాబా ఇరుచి గారు అంటున్నారనమాట, మాకేమి నేను చాలా ఆరోగ్యకరంగా ఉండేవాడిని. అయితే నేను ఎప్పుడూ కూడా తర్వాతి కాలంలో నా ఆరోగ్యం పాడైపోయింది. కానీ బాబా బ్లూ బస్ టూర్‌లో ఉన్నంత కాలం మేము కనీసం తుమ్మి దగ్గి కూడా ఎరగం. మేము ఎప్పుడూ కూడా ఎరగమది. కానీ ఆ సమయంలో వీళ్ళు కొన్ని రోజుల తరబడి భోజనాలు లేకుండా వెళ్తూ ఉండేవారనమాట. ఆ భోజనాలు లేకుండా వెళ్తూ ఉండడం వల్ల ఏమయ్యేదంటే వీళ్ళకి ఆ ఫిస్టులా అంటే పైల్స్ వ్యాధి లాంటిదన్నమాట. ఆ ఫిస్టులా అని అంటారు దాన్ని. అంటే ఆ భగంలో ఆ భగంధరము అని దాన్ని భగంధరం అంటారు తెలుగులో దాన్ని. ఈ ఫిస్టులా ఏం చేస్తారంటే దాన్ని ఆ ఫిస్టులా పెరిగిందనమాట వాళ్ళందరికీ అక్కడ కింద. ఆ తర్వాత పైల్స్ రావడం జరిగిందనమాట. సో వీళ్ళందరికీ ఇవన్నీ కామన్ అయిపోయాయి. వాళ్ళందరికీ కూడా చాలా మూల సంఖ్య వ్యాధి అంటాం మనం, మూల వ్యాధి అంటాం. అవన్నీ పెరిగిపోయాయి వాళ్ళకి బాగా. అవి ఎక్కువైపోయాయి. కారణం ఏంటంటే రోజుల తరబడి భోజనాలు చేసేవారు కాదు. లైఫ్ విత్ మెహర్ బాబా నెవర్ అలౌడ్ ఫర్ నార్మల్ రొటీన్. ఇక్కడ ఆయన తాలూకు ఈ దాన్ని చెప్తూ ఉన్నారు చూడండి, ఒక అద్భుతం చెప్తున్నాడు ఆయన. ఏంటంటే ఒక బాబాతో జీవితం ఎప్పుడు కూడా సర్వసాధారణమైన జీవితం ఎప్పుడు ఉండేది కాదు మాకు. ఎప్పుడు కూడా సర్వసాధారణమైన జీవితం ఎప్పుడు కూడా బాబాతో మాకెప్పుడు ఉండేది కాదు. One had to be ready at all times and at all cost, and that did not include the luxury of answering nature call. Nature's call had to accommodate itself to the whims of his life with the avatar. ఇక్కడ చూడండి ఎంత బాబాతో జీవితం ఎంత కష్టమో కూడా, వాళ్ళ జీవితం ఎంత కష్టమో మనకు తెలుస్తుంది. వన్ హ్యాడ్ టు బి రెడీ అట్ ఆల్ టైమ్స్. ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉండాలట బాబాతో ఉన్నప్పుడు. అండ్ అట్ ఆల్ కాస్ట్, ఏమైనా సరే మీకు ఎంత ప్రాణం మీదకి వచ్చినా సరే బాబా వెళ్దాము అంటే వెళ్దాం, అంతే. ఆ విధంగా ఉండాలట బాబాతో. అండ్ దట్ డిడ్ నాట్ ఇంక్లూడ్ ద లగ్జరీ ఆఫ్ ఆన్సరింగ్ నేచర్స్ కాల్. ఈవెన్ మీరు లగిశంక తీర్చుకోవడానికి కూడా మీరు వెళ్ళడానికి వీలు లేదు. అన్ని అది చెప్తున్నారన్నమాట. ఆ లఘు సంఖ్య తీర్చుకోవడానికి కూడా మీకు ఓపిక, మీకు దానికి కూడా టైం ఉండేది కాదుట. అంటే మీరు మలమూత్ర విసర్జనకి కూడా టైం ఉండేది కాదనమాట వాళ్ళకి. అంత ఇదిగా ఉండేదిట వాళ్ళకి. అంటే బాబాకి ఎప్పుడు అవకాశం ఇస్తే, చూడండి ఇక్కడ ఆయన రాసిన విధానం చూడండి ఏమంటాడంటే, నేచర్స్ కాల్ హ్యాడ్ టు అకామిడేట్ ఇట్ సెల్ఫ్ టు ద విమ్స్ ఆఫ్ లైఫ్ విత్ ద అవతార్. అంటే ఆ అవతారుడి యొక్క జీవనంలో ఆయన యొక్క ఇచ్ఛానుసారము మీ యొక్క మలమూత్రాదులు మీరు విసర్జించే పరిస్థితి వచ్చిందన్నమాట. అంటే ఆయన చెప్తేనే మీరు దానికైనా వెళ్ళడం, లేకపోతే మీకు మలం వచ్చినా మూత్రం వచ్చినా ఆపుకొని అలా ఉండాల్సిందే. ఆ బాబాకి తెలియకుండా ఏ పని కూడా జరగలేదు అక్కడ. అంటే ఎంత కష్టమో ఒకసారి ఆలోచించండి. అంటే బాబా అంటూ ఉంటారు, అదే అనమాట. అంటే బాబాతో టఫెస్ట్ దాన్ని ఏమంటారంటే ఆయనతో గడిపిన జీవితం అంటే విమ్స్ ఆఫ్ లైఫ్ విత్ అవతార్. విమ్స్, ఆయన యొక్క ఇచ్ఛానుసారంగా ఆయన ఎప్పుడు పర్మిషన్ ఇస్తే మీరు అప్పుడు మలమూత్రాలకు వెళ్ళాలన్నమాట. అప్పటిదాకా మీరు వెళ్ళడానికి వీలు లేదు. అది బాబా అంటున్నారు. when you needed to go, you might not be able to, and when you had time to go, you had to force it, or there might be no chance later. ఇక్కడ ఆయన చెప్తున్నాడు చూడండి, అంటే వాళ్ళు ఎంత కష్టంగా ఉన్నారు. మీకు అవసరం వచ్చింది అనుకోండి, ఎప్పుడైనా మలమూత్రాలు వెళ్ళడానికి అవసరం వచ్చింది, when you needed to go, you might not be able to. నువ్వు వెళ్ళలేవు ఎప్పుడు కూడా. నీకు అవసరం, నీకు అర్జెంటుగా 1కో 2కో వెళ్ళాలి, నీకు అవసరం, కానీ నువ్వు వెళ్ళలేవు. ఎందుకంటే అక్కడ బాబాని అడగడానికి ఛాన్స్ కూడా ఉండేది కాదు. రెండోది అండ్ నీకు టైం ఉన్నప్పుడు, నీ దగ్గర టైం ఉంది, నువ్వు మలమూత్ర విసర్జనకు వెళ్ళాలి వెళ్ళాలి అంటే రాకపోయినా సరే నువ్వు బలవంతంగా అయినా సరే మలమూత్రాలకు వెళ్ళాలన్నమాట. అంటే అప్పుడు తీర్చుకోవాలి. నీకు టైం ఉన్నప్పుడే నువ్వు ఆ మలమూత్ర విసర్జన నువ్వు అప్పుడే చెయ్యాలి, లేకపోతే నువ్వు అది చెయ్యడానికి కూడా నీకు టైం ఉండదు. అంతే. వాళ్ళు ఎంత అంటే బాబాతో మనము కాలి వేళ్ల మీద రెడీగా ఉండాలన్నమాట, సిద్ధంగా.
అంతలాగా ఉండేవారు. వాళ్ళు ఎప్పుడు కూడా దే ఆర్ ఎవర్ రెడీ అన్నమాట. అంటే మలమూత్ర విసర్జన నేచర్స్ కాల్, దానికి వెళ్ళడానికి కూడా వాళ్ళకి టైం ఉండేది కాదు బాబాతో. వాళ్ళు కావలసినప్పుడు దానికి వెళ్ళలేకపోయేవారు. వాళ్ళకి ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు వెళ్ళేవారట వాళ్ళు. బాబా ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు వెళ్ళేవాళ్ళు. అది నిజంగా ఇది ఈ ఒక్క సెంటెన్స్ మనం ఒక్కసారి వింటే వాళ్ళు ఎంత కష్టాలకు లోనయ్యారో మనకు తెలుస్తూ ఉంటుంది. అటెండింగ్ టు అటెండింగ్ టు బాబా మెంట్ బీయింగ్ ఎవర్ రెడీ వెన్ ఎవర్ హీ మైట్ కాల్. బాబాకి మీరు బాబాని హాజరవుతున్నారు, బాబా యొక్క పని కోసం మీరు హాజరవుతున్నారు అంటే ఆయన ఎప్పటికీ సిద్ధంగా ఉండాలి, సంసిద్ధంగా. ఎప్పుడు కూడా సంసిద్ధులై ఉండాలి మీరు. దేర్ వాజ్ ఎ కాన్స్టెంట్ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ అండ్ దిస్ వాస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ డైలీ రొటీన్స్. అంటే ఎప్పుడు కూడా ప్రతి రోజు కూడా అర్జెన్సీ ఉంటూ ఉండేదిట. ఇది నాకు అర్జెంట్ అంటూ ఉండేవారు బాబా. ఇది నాకు అత్యవసరము. అంటే ప్రతిరోజు కూడా అత్యవసరమే. ఏదో బాబాతో ఉంటే ప్రతి పని కూడా ఆయన ఏంటంటే నాకు ఇది ఆవశ్యకతమైనది అంటూ ఉండేవారు. అది అంటే నాకు ఇది కంపల్సరీ, నాకు ఇది కావాలి, అర్జెన్సీ, ఇది అత్యవసరం, నాకు మీరు ఖచ్చితంగా చేసి తీరాల్సింది ఇమీడియట్ గా. అలా ఉంటుందన్నమాట ఆయనతో పని. ఆయన ప్రతిరోజు కూడా ఆయన పనిలో ఈ అర్జెన్సీ ఉండేదన్నమాట. ఈ తప్పనిసరితనం, ఈ అత్యవసర స్థితి ఎప్పుడు ఉండేది ఆయనతో. వెదర్ ద నీడ్ వాస్ టు ఈట్ ఆర్ రిలీవ్ వన్ సెల్ఫ్, ఇట్ ఈస్ ఆల్వేస్ ద సేమ్, నో టైం. అప్పుడు కూడా అంటే బాబా భోజనానికి కానీ, ఈ యొక్క నేచర్ కాల్ మలమూత్ర విసర్జనలకు కానీ, అంటే తినడానికి కానీ వదలడానికి కానీ, రెండింటికి కూడా ఎప్పుడు కూడా ఆ టైం కూడా దొరికేది కాదు వాళ్ళకి. తినడానికి టైం దొరికేది కాదు, ఆ మలమూత్రాలకి కూడా టైం దొరికేది కాదనమాట. ఎవరైనా అంటే వాళ్ళు విసర్జించడానికి కూడా టైం దొరికేది కాదు, భుజించడానికి కూడా టైం దొరికేది కాదు వాళ్ళకి. అంతా కూడా బాబా యొక్క ఆజ్ఞపై ఆధారపడి ఉండేది. సో యూ కుడ్ నాట్, అంటే ఈరుచ్ గారు అంటున్నారు, ఆయన సొంత మాటల్లో చెప్తున్నారు, యూ కుడ్ నాట్ ఎఫర్ట్ టు రిలీజ్ యువర్ ఫుడ్, we were his slaves, so we had to be like dogs at his table, never knowing but always alert. ఇక్కడ ఆయన చూడండి, ఆయన వాడిన పదం ఎలా ఉందంటే, ఆ పరమాత్ముడికి మేము బానిసలం. ఆ బానిసలు ఎటువంటి బానిసలమయ్యా ఆయన చెప్పడం నాకు నిజంగా ఆయన వర్ణిస్తూ ఉంటే గగుర్పాటికి గురవుతున్నాను అనమాట. అంటే పరమాత్ముడి సేవకు వాళ్ళు బానిసలు. ఆ బానిసలు ఎటువంటి బానిసలు? ఒక టేబుల్ దగ్గర కుక్క ఏ విధంగా ఉంటుందో, తన యజమాని ఏడలో ఒక టేబుల్ దగ్గర కుక్క ఏ విధంగా ఉంటుందో వీళ్ళు ఆ విధంగా ఉంటూ ఉండేవారు. అంటే అది ఎంత గొప్ప ఇది చూడండి ఒక్కసారి. ఆయన అంటే ఎప్పుడు కూడా అప్రమత్తంగా, ఎప్పుడు కూడా జాగ్రత్తగా, ఎప్పుడు కూడా చాలా చురుకుగా అన్నమాట. అసలు ఏదైనా సరే ఎవర్ రెడీ అప్రమత్తంగా అన్నమాట. ఎప్పుడు కూడా ఆ విధంగా ఉంటూ ఉండేవారు. సో అంటుంటారు, నువ్వు నీ భోజనాన్ని ఆస్వాదించడానికి కూడా సమయం లేదు, నీ భోజనాన్ని ఆస్వాదించడానికి కూడా నీకు సమయం ఉండేది కాదు మాకు. మేము ఆయన బానిసలం, వి వర్ హిస్ స్లేవ్స్, మేము బానిసలం. సో వీ హ్యాడ్ టు బి లైక్ డాగ్స్ అట్ హిస్ టేబుల్. ఆయన టేబుల్ దగ్గర మేము కుక్కల్లాగా ఎప్పుడు సిద్ధంగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి ఎప్పుడు కూడా. నెవర్ నోయింగ్ బట్ ఆల్వేస్ అలర్ట్. ఎప్పుడు ఏమొస్తుందో తెలియదు కాబట్టి మేము ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి. మెనీ పీపుల్ హ్యావ్ సీన్ హిమ్ దిస్ ఫిలిం ఆఫ్ మీ అట్ మిత్తిల్ బీచ్ వెన్ బాబా గేవ్ మీ ఎ పీస్ ఆఫ్ కేక్. I put it in my mouth and it's gone. They wondered what happened. You seem to be such a glutton, but there was no time to relish it because my mouth had to be free to speak out. చాలా మంది ఆ మిట్టిల్ బీచ్ లో నా యొక్క సినిమా మీరందరూ నా వీడియో చూసుంటారు మీరందరూ కూడా. ఆ వీడియోలో బాబా ఒక కేకు ముక్క నా నోట్లో పెట్టారు. కేకు ముక్క ఇలా నోట్లో పెట్టిన వెంటనే అది మాయమైపోయింది. ఆ కేక్ ముక్క మాకు కనీసం దాన్ని ఆస్వాదించాలి, దాని రుచిని ఆస్వాదించాలి అనే సమయం కూడా నాకు లేదు. కారణం ఏంటంటే నేను ఎంత తొందరగా తినేయగలిగితే అందరూ చూస్తున్నారు, ఈ రుచి నోట్లో కేక్ ముక్క పెట్టారు ఎలా మాయమైపోయిందని అందరూ చూస్తున్నారు. ఈయన అందులో ఆస్వాదిస్తూ తింటాడు. అందులో మనకు తెలుసు ఆయన ఎంత తిండి అంటే ఆయనకి ఎంత ప్రాణమో మనందరం చదువుకున్నాం ఇంతకు ముందు కూడా. అటువంటి ఆయన జీవచాపల్యం కలవాడు. ఒక్కసారి కేక్ ముక్క బాబా పెడితే దాన్ని ఆస్వాదించకుండా గుడుక్కుని మింగేశాడు ఒక్కసారి.
మింగేసిన తర్వాత అందరూ ఇన్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు. కారణం ఏంటి? ఏమైంది కేక్ అని చూస్తున్నారు. చేసేసరికి ఆయన కేక్ మింగేశాడు ఒక్కసారి. ఎందుకు మింగేశాడు? ఎందుకంటే ఆయన నోరెప్పుడు ఖాళీగా ఉంచుకోవాలి. ఎందుకంటే బాబా ఏదైనా సైగ చేస్తే మాట్లాడడానికి నోరు ఖాళీగా ఉంచుకోవాలి. అది రుచి. అది నాకు అంటే ఈయన గురించి మనం అంటే బాబా గురించి బాబా యొక్క ఆ మండలి సభ్యుల యొక్క వాళ్ళ మనస్సులో ఉన్న భావాలను మనం చదువుతూ ఉంటే మనం నిజంగా ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అది మనం అక్కడే ఉంటే ఏ విధంగా ఉందో ఒకసారి. అంటే వాళ్ళు ఎంత 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 అంకితం అయిపోయారో బాబాకి. సో that was how it was with Baba. Everything had to be finished off as fast as possible. ఎప్పుడు కూడా మేము బాబాతో ఆ విధంగా ఉండేది. ఎందుకంటే ఏ పనైనా సరే వెంటనే ముగించేయాలి. మేము వెంటనే మా పనులు ఏమైనా ఉంటే మేము వెంటనే ముగించేసుకోవాలి. బాబా కోసం మేము ఎప్పుడు సంసిద్ధంగా ఉండాలి. అది బాబా కోసం ఎప్పుడు సంసిద్ధంగా ఉండాలట వాడు. అప్పుడు అంటూ ఈ లోపల ఏం చేశారంటే ఆయన మళ్ళీ ఆ అమ్మాయితో చెప్తున్నారు. ఎవరు? డవానా బ్రౌన్ తో చెప్తున్నారు ఇరుచ్ గారు. అంటే ఇవంతా ఇరుచ్ గారు ఏంటంటే డవానా బ్రౌన్కి చెప్తూ ఈ లోపల ఆవిడ ఏం చేసిందంటే ఈయనకి మందు ఇస్తున్నది. ఇరుచ్ గారికి మాత్రలు ఇస్తున్నది. స్టాప్ నాగింగ్ మీ టు టేక్ మై మెడిసిన్ ఆర్ ఐ విల్ థ్రాటిల్ యూ. నువ్వు నా మందులు వేసుకోమని నన్ను ఊరికి సాధించుకు అంటున్నారు ఆ అమ్మాయిని. నా మందులు వేసుకోమని సాధించుకు, నువ్వు సాధించే వెంటనే నీ పీక పిసికేస్తానన్నారు అనమాట. థ్రాటిల్, పీక పిసికేస్తానన్నారు. యు నో వాట్ ఐఎమ్ గోయింగ్ టు కాల్ యూ నౌ. అంటే నీకు తెలుసా నేను ఏమని పిలుస్తాను ఇవాళ నుంచి? నీ పేరు నాగ్ దేవి అన్నారు. ఎన్ఏజీ నాగ్ అంటే సాధించడం. ఎన్ఏజీ నాగ్ అని హిందీలో మనం మాట్లాడితే అది నాగుపాము అని అర్థం అనమాట. చూడండి ఆయన చాలా చమత్కారి. ఇరుచ్ గారు చాలా చమత్కారి. ఆయన ఏమన్నారంటే నాగ్ దేవి అన్నారనమాట. నాగింగ్ దేవి అంటే నాగింగ్ అంటే సాధించే, దేవి అంటే అమ్మాయి, సాధించే అమ్మాయి అని అర్థం, సాధించే స్త్రీ అని అర్థం అనమాట. కానీ అదే విధంగా సాధించి నాగ్ దేవి అంటే అర్థం నాగ్ని నాగ్గా మనం పలికామనుకోండి అది పాము, అది పాము స్త్రీ అని అంటే స్త్రీ రూపంలో ఉన్న సర్ప రూపంలో, అది మనిషి రూపంలో ఉన్న సర్పము నాగదేవి అని పిలుస్తాం అనమాట దాన్ని. Do you the meaning of Nag? It means cobra. Then there are even temples dedicated to the cobra. I think that same suits you even better than the pill woman. అంటే నీకు ఇప్పుడు నేను ఏమంటున్నాను తెలుసా? నాగదేవి అని అంటున్నాను. ఎందుకంటే నీకు పిల్ ఉమెన్ అంటే మాత్రల స్త్రీ అంటే బిళ్ళల స్త్రీ అంటే మా మందులు ఉంటాయి కదా, ఆ మాత్రల స్త్రీ అని చెప్పేసి నేను పిలవచ్చు నిన్ను నేను ఇప్పుడు. అయితే దానికన్నా ఈ నాగదేవి దానికన్నా నేను చెప్పేది ఏంటంటే దానికన్నా ఈ నీకు ఈ నాగదేవియే కరెక్ట్ గా ఉంది. ఈ మందుల దేవి అనడం కన్నా నాగదేవి అనడం నీకు చాలా దాన్ని ఉచితంగా ఉంది నీకు అంటే చెప్పేసి అంటూ ఆయన ఏమంటారంటే Iruch glared at me for a moment, took the pill and the glass of water being proffered, and then chuckled in his quiet way. Iruch ఒక్క నిమిషం ఈవిడి కళ్ళల్లో చూసిన తర్వాత ఆయన ఏం చేశారంటే మెల్లిగా మాత్ర తీసుకుని వేసుకుని నోట్లో వేసుకుని నీళ్ళతో మింగేశాడు అనమాట. మాత్ర మింగేసి ఏమంటున్నారో చూడండి, ఇరుచ్ గారు ఏమంటున్నారో చూడండి. ఏమంటారంటే, ఓ మై లిటిల్ వన్, ఐ టాంట్ యూ అండ్ టీస్ యూ అండ్ స్టిల్ యూ బేర్ విత్ మీ. ఓ చూడమ్మా, నేను నిన్ను ఏడిపిస్తున్నాను, నిన్ను చాలా అంటే ఎత్తి పొడుస్తున్నాను, ఏడిపిస్తున్నాను, ఆక్షేపిస్తూ ఉన్నాను. అదేవిధంగా నువ్వు ఇంకా నాతో చాలా సహనంగా ఉన్నావు. బట్ యు హ్యావ్ నో ఐడియా వాట్ ఐ హావ్ గాన్ త్రూ ఇన్ మై లైఫ్. కానీ నీకు తెలీదు నేను ఏ పరిస్థితుల్ని నేను నా జీవితంలో గడిపాను, నీకు తెలీదు. దీస్ డాక్టర్స్ ఎవ్రీ టైమ్ దే గివ్ మీ సంథింగ్ అండ్ ఐ ఎండ్ అప్ సిక్కర్. అంటే ఈ డాక్టర్లు ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు, వాళ్ళు ఏ మాత్రలు ఇచ్చినా కానీ నేను మళ్ళీ నేను రోగిష్టి వాళ్ళ తయారవుతాను ఎప్పుడు కూడా. ఆయన అంటున్నాడు అనమాట, డాక్టర్ల గురించి చెప్తున్నారు, ఎప్పుడు కూడా నేను మళ్ళీ ఇంకో రోగిష్టి వాళ్ళ తయారవుతాను. ఎవ్రీ టైమ్ దే గివ్ మీ సంథింగ్ ఐ ఎండ్ అప్ సిక్కర్. ఐఎమ్ ఏ గినియా పిగ్ టు ఫిల్ మై స్టమక్ విత్ ఆల్ దీస్ పిల్స్. ఆయన అంటున్నాడు. అంటే గినియా పిగ్ అంటే మనకి పంది కుక్క అని అర్థం అనమాట. అంటే మీకు ఈ మెడికల్ దీంట్లో మనకి అంటే సేమ్ పంది కుక్క అంటాం మనం దీన్ని ఏం చేస్తారంటే ప్రయోగాల్లో ఉపయోగిస్తూ ఉంటారు.
మనకి మామూలుగా ఈ ఎలకల మీద ప్రయోగాలన్నీ గినియా పిగ్ అంటారు దాన్ని. అంటే అది పందిలా ఉంటుంది. అందుకనే పంది కొక్కు అంటాం మనం దాన్ని. అంటే ఎలకల్లో అన్నిటికన్నా పెద్దది. మంచి అన్నీ కూడా బాగా డెవలప్, దాని ఒంట్లో ఉన్న బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని బాగా డెవలప్ అయిన పంది అది ఎలక అనమాట. సో దానిని మనం పంది కొక్కు అంటాం అనమాట. సో అందుకనే దాన్ని ప్రయోగాల్లో చాలా ఉపయోగిస్తూ ఉంటారు ప్రయోగాల్లో. ఆ ప్రయోగాల్లో ఉపయోగించే ఈ గినియా పిగ్ని, అంటే ఆ దాని మీద ప్రయోగం చేసినట్టు నా మీద వీళ్ళందరూ ఈ మాత్రలు, ఆ పందికొక్కు మీద మాత్రలన్నీ ఆ ప్రయోగం చేసినట్టు నా మీద వీళ్ళు ఈ మాత్రలన్నీ నాకు మీద ప్రయోగం చేస్తున్నారు. ఐ హావ్ టోల్డ్ యూ ద స్టోరీ ఆఫ్ హౌ ఐ బికేమ్ క్రిటికల్ ఇల్ బికాస్ ఆఫ్ ద డ్రగ్ ఐ వాస్ గివెన్. ఆయన అంటున్నాడు, నేను ఆల్రెడీ నీకు స్టోరీ చెప్పాను. నిన్న మనం హాస్పిటల్లో ఉన్నారు, ఏమని అన్నారు, G6PD అనే ఒక డ్రగ్ ఆయన వాళ్ళకి జొరాస్ట్రియన్ల వాళ్ళకి వాళ్ళకి ఆ డెఫిషియన్సీ ఉంటుంది. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఈయనకి పూర్తిగా బ్లడ్ తక్కువ అయిపోతున్నది అని చెప్పేసి ఈయనకి యాంటీబయోటిక్స్, దాంట్లో సెప్సిస్ అంటే దానికి మొత్తం బాడీ ఇన్ఫెక్షన్ వచ్చిందని ఈయనకి మొత్తం యాంటీబయోటిక్స్ అన్ని ఇచ్చేసారు. ఇచ్చేసరికి ఈయనకి ఆ డ్రగ్ వికటించిన తర్వాత రోజు రోజుకి చాలా తీవ్రంగా తయారైంది ఇరుచు గారి పరిస్థితి. ఆ సమయంలో ఎవరు చూశారు దీన్ని, ఆయన విలియం డాంకిన్స్ గారి పరిస్థితిని చూశాడు. ఆయన విలియం డాంకిన్స్ గారి పరిస్థితిని చూసి ఆయన ఒక్కసారి లాన్సెట్ అనే మెడికల్ జర్నల్లో దీని గురించి చదివారు. మనం లాస్ట్ వీక్ చదువుకున్నాం. ఆ లాన్సెట్ అనే మెడికల్ జర్నల్ ఇప్పటికీ ఉందండి. లాన్సెట్ ఈస్ వన్ ఆఫ్ ద పాపులర్ మెడికల్ జర్నల్స్ ఇన్ ద వరల్డ్. ఆ జర్నల్లో దాంట్లో ఈ G6PD డెఫిషియన్సీ గురించి వచ్చింది. ఆ జర్నల్లో వచ్చేసరికి ఆయన ఏం చేశాడంటే బాబాకి చెప్తే బాబా డాక్టర్కి ఇన్ఫార్మ్ చేయమన్నారు. డాక్టర్కి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఇమ్మీడియట్లీ ఈరోజు గారికి ఏదైతే మందు ఇస్తున్నారో ఆ మందు ఆపేశారు. ఆ మందు ఆపేసిన మరుక్షణం నెక్స్ట్ డే నుంచి ఈరోజు గారు కోలుకోవడం ప్రారంభమైందనమాట. సో ఇది ఆయన చెప్తున్నాడు అనమాట. ఆయన చూసావా, నేను ఒక్కసారి ఈ డాక్టర్లు ఇచ్చిన మందుల వల్ల నేను ఇంకా చాలా 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 తీవ్రమైన రోగానికి గురయ్యాను అనమాట. క్రిటికల్లీ చాలా తీవ్రమైన రోగానికి గురయ్యాను. లక్కలీ డాన్ డిస్కవర్డ్ ద కాజ్ వాస్ ద మెడిసిన్, సో ఆర్ ఐ వుడ్ నాట్ బి హియర్ టెల్లింగ్ యూ ద స్టోరీ. విలియం డాంకిన్స్ ఆ రోజు ఆయన కనుగొన్నాడు, ఈ మందుల వల్ల నాకు ఆ పరిస్థితి వచ్చిందని ఆయన కనుగొన్నాడు కాబట్టి నాకు ఏం చేశారంటే నేను ఆ స్టోరీ నేను ఇవాళ మీకు ఈ కథ చెప్పగలుగుతున్నాను. అదే డాన్ కానీ ఆయన కనుగొనలేకపోతే, డాన్ కానీ ఆయన లేకపోయి ఉంటే, నేను ఈ పాటికి ఆయన కానీ దీన్ని కనుగొనకపోయి ఉంటే నేను మీకు ఈ స్టోరీ చెప్పేవాడిని కాదు అని చెప్పేసి అంటున్నాడు అనమాట. అంటూ, డిడ్ బాబా ఎవర్ టెల్ యూ దట్ యు వర్ నాగింగ్ హిమ్? సో ఈవిడ అడిగింది, అవునా సార్ ఈరోజు మరి బాబా ఎప్పుడైనా ఆయన మిమ్మల్ని మీరు ఆయనను సాధిస్తున్నారు అని అన్నారా ఎప్పుడైనా? ఎందుకంటే ఇరుచి గారికి ఒక సంఘటన చెప్తాను. ఇరుచి గారి యొక్క సంఘటన అద్భుతమైన సంఘటన, మీ అందరికీ తెలిసి ఉంటుంది ఆ సంఘటన. బహుశా ఈ బుక్ లో ఉందో లేదో, ముందు నేను చదవలేదు ఆ సంఘటన ఇంకా. అయితే ఒకసారి బాబా వీళ్ళు మొత్తం టూర్ చేసి వస్తారు. బాబా వాళ్ళందరూ కూడా టూర్ చేసి వచ్చి డైరెక్ట్ గా వీళ్ళందరూ ఆ మస్తల్ని కలుసుకొని వస్తారు. 4 రోజులు నిద్ర ఉండదు. ఈరోజుకి అయితే 4 రోజులు నిద్ర ఉండదు, 4 రోజులు ఆహారం ఉండదు. ఆయనకి కనీసం ఆ ఒంటి మీద మొహం కడుక్కోవడానికి కూడా ఖాళీ ఉండదు ఈరోజు గారికి. అలాగే వస్తాడు బాబాతో. అయితే పాపం డైరెక్ట్ గా ఈరోజు వాళ్ళ ఇంటికి వస్తారు. వచ్చిన వెంటనే బాబాకి స్నానం చేయమని చెప్తారు. చేస్తాడు. బాబా స్నానం చేస్తారు. బాబా స్నానం చేసిన వెంటనే ఆ తర్వాత భోజనం చేసిన వెంటనే బాబా ఒక మందు వేసుకుంటారు. అది ఫారెన్ నుంచి తెప్పించారు. ఆ రోజుల్లో చాలా అప్పుడు అక్కడి నుంచి వచ్చేదన్నమాట. ఆ మందుని బాబా వేసుకునేవారు రోజును. ఆ మందు వేసుకోవడానికి బాబా ఏం చేశారంటే ఇరుచి గారిని రోజు ఇరుచి గారు తీసిస్తూ ఉంటారు. అయితే బాబా ఏం చెప్పేవారు, బాబా మీరు కూర్చోండి, మీరు దేన్ని ముట్టుకోకండి, నేను వచ్చి మీకు ఆ మందిస్తాను, అప్పటి ముందు ఈ లోపల మీరు తాపీగా భోంచేయండి అని చెప్పాడు ఇరుచి గారు ఆయనకి. బాబాకి చెప్పిన తర్వాత బాబా సరే అన్నారు. ఈ లోపల గైమై ఇరుచి ఇలా దబాయించడం చూసి, ఏంటి నీకు బుద్ధి జ్ఞానం లేదు, ఏంటి బాబా నువ్వు దబాయించడం ఏంటి,
ఆయన నిన్ను తిట్టాలి కానీ నువ్వు ఆయనను దబాయించడం ఏంటి అని అంటుందన్నమాట గైమయ్య గారు, వాళ్ళ ఈరుచి గారు తల్లి గారు. ఆయన ఏం మాట్లాడి ఈరుచి గారు స్నానానికి వెళ్ళిపోతాడు. పాపం 4 రోజులైంది ఆయన బట్టలు అవి మార్చుకొని స్నానం చేసి పళ్ళు కూడా తొంకలేదు ఆయన. ఆయన ఏం చేశాడంటే, ఆయన స్నానం చేస్తూ ఉంటే ఆ గైమయ్య అడుగుతుందన్నమాట బాబాని, బాబా నువ్వు ఈ రుచికి భయపడ్డావు ఏంటి అసలు ఇంతకీ సంగతి ఏంటంటే, మందు వేసుకోవాలని తర్వాత అన్నా. తీసుకొని వేసుకో, ఈ రుచి బ్యాగ్లో ఉంది, లేదా నేను తెచ్చిమన్నా అంటుంది. లేదు నేనే వేసుకుంటా అన్నారు. బాబా వెళ్ళి ఆ బ్యాగ్ తీసుకుంటున్నప్పుడు ఆ సీసా పడిపోయి కింద విరిగిపోతే ఆయన వచ్చి అడుగుతాడు అన్నమాట. అప్పుడు లోపల నుంచి రుచి స్నానం చేస్తూ బయటకు వచ్చేస్తాడు. ఆయన వచ్చేసిన తర్వాత ఏం చేసావు బాబా, నేను ముట్టుకోవద్దనానా, ముట్టుకున్నావు అని చెప్పేసి ఆయన గట్టిగా కసురుతూ ఉంటాడు. ఈ రుచి గారు గట్టిగా అంటారు. అంటే బాబా భయపడుతూ ఉంటారు, వద్దు వద్దు ఏ అన్న సారీ అని చెప్తారనమాట. ఇలా 2 చెవులు పట్టుకుంటారట బాబా. అప్పుడు గైమయ్య గారు అంటారు, అంటే ఏంటి నువ్వు అతనికి భయపడేది ఏంటంటే, హీస్ మై మదర్ అంటాడు అనమాట. ఇరూజ్ ఇస్ మై మదర్ అని చెప్పేసి బాబా అంటారు. అది బాబా ఇరూజ్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ అనమాట. ఎంత గొప్పదంటే ఈ స్టోరీ. అంటే ఇంకా వస్తుందండి ముందు, ఎక్కడ ఖచ్చితంగా వస్తుంది. అంటే ఇరూజ్ గారు ఈ విధంగా సాధిస్తున్నారా అనే విషయాన్ని ఆయన బాబా నన్ను సాధిస్తున్నారు అని అనుకుని, అంటే ఇరూజ్ గారు ఈ విధంగా నన్ను ఇరూజ్ గారు ఎప్పుడైనా బాబా అనుకున్నారా నన్ను సాధిస్తున్నారని అనుకుంటే నో అన్నారట ఇరూజ్ ఎప్పుడు కూడా. దాని ఆన్సర్ ఏమని చెప్పారు? నో అని చెప్పారు. ఏమని చెప్తూ, హీ డి నాట్ సే దాట్, బట్ సమ్టైమ్స్ హీ వుడ్ టెల్ మీ స్టాప్ యాక్టింగ్ లైక్ మై మదర్. చూసారా? అంటే ఎప్పుడైనా బాబా నిన్ను సాధిస్తున్నారని అన్నారా అని అడిగారు అనమాట. అడిగింది ఆ అమ్మాయి ఇరూజ్ గారిని అడిగితే, లేదు లేదు ఎప్పుడు బాబా అలా చెప్పలేదు. ఒక్కసారి మాత్రం బాబా కొన్నిసార్లు అనేవారు, ఏంటంటే ఆగు, మా అమ్మగారి లాగా మాట్లాడడం మానే అనేవారట, మా అమ్మగారి లాగా అలా నటించడం మానే అనేవారట, అలా యాక్ట్ చేయడం మానే అనేవారట. అంటే చూడండి, అంటే వాళ్ళ అమ్మగారు కూడా ఎప్పుడు కూడా ఏదో ఒక మాట అంటూ ఉంటారు కదా. అదే విధంగా బాబా కూడా ఇరూజ్ గారు అలాగా ఆ విధంగా ఆయన గట్టిగా ప్రేమతో గట్టిగా ఆయన మందలిస్తూ ఉంటే, ఇరూజ్ గారు మందలిస్తూ ఉంటే ఈయన బాబా అనేవారు ఏమని, మా తల్లిల గారు లాగా నువ్వు అలా మందలించడం మానే అని చెప్పేసి ఆయన అంటూ ఉండేవారట. Iru's critical illness in October 1961 certainly cemented his belief that in his case, medical treatments often had the unexpected result of increasing his complications rather than making him better. అంటే ఇరూజ్ గారికి ఒక నమ్మకం ఏర్పడిపోయింది. ఆ నమ్మకం ఏంటంటే, బాబు ఆయన ఎప్పుడైతే మెడికల్ ట్రీట్మెంట్, అంటే ఎప్పుడైతే ఆయన వైద్యులు చికిత్స ఎప్పుడైతే తీసుకుంటాడో అప్పుడు ఏమైపోతున్నాడంటే, ఆయన తీసుకున్న ఆ వైద్యం చేయించుకున్న వెంటనే ఆయనకున్న రోగం ఇంకా ఎక్కువ అవుతున్న, తక్కువ అవట్లేదు ఎప్పుడు కూడా. అది ఆయన అంటున్నాడు. అంటే ఎప్పుడు కూడా రోగం ఎక్కువ అయ్యేది, ఎప్పుడు కూడా రోగం తగ్గట్లేదు అంటూ ఉండేవాడు. ఇంకా క్లిష్టమైపోతున్నది, ఇంకా క్లిష్టత ఎక్కువైపోతున్నది, నా రోగం తాలూకు క్లిష్టత ఇంకా ఎక్కువ అవుతున్నది అనేవాడు అనమాట ఆయన. అంటూ in the later years of Iruj aged and was prescribed more and more medications to stabilize his health. His suffering was often intensified due to a reaction to a new drug being given to him. ఆ తర్వాతి కాలంలో ఇరూజ్ గారికి రోజుకి మందులు ఎక్కువ రాసేసేవారు వీళ్ళందరూ, డాక్టర్లందరూ కూడా. అంటే ఆయన యొక్క ఆరోగ్యాన్ని ఆయన స్థిమితం చేయడానికి మందులు ఎక్కువ రాస్తూ ఉండేవారు. ఎన్ని ఎక్కువ మందు రాస్తే అంత రియాక్షన్ వచ్చేది డ్రగ్స్ వల్ల. ఆయనకు ఆయన యొక్క వేదన ఇంకా, ఆయన కష్టం ఇంకా పెరిగిపోయేది పాపం. అంతలాగా ఇంకా, అంటే ఎందుకంటే ఎక్కువ మందులు ఆయనకి ఇచ్చే కొలది ఆయనకి ఏమయ్యేదంటే ఆయన యొక్క కష్టం ఇంకా పెరిగిపోయేది ఆయనకి. సో అది చెప్తున్నారు అన్నమాట. అంటే ఎందుకంటే కొత్త మందులు ఇచ్చేవారు, ఆ కొత్త మందులు ఈయనకి బాగా రియాక్షన్స్ ఇస్తూ ఉండేవి ఇరూజ్ గారికి. ఇన్ లుకింగ్ బ్యాక్ ఓవర్ ద డిఫికల్ట్ లాస్ట్ ఇయర్స్ ఆఫ్ ఇరూజ్ లైఫ్, I have come to believe that perhaps his reluctance to accede to medical interventions was not only fueled by his own history as a patient, but mirrored his personal experience in trying to help lessen the severity of Baba's suffering. ఆయన చెప్తున్నారు చూడండి, ఆయన ఒక్కసారి ఇరూజ్ యొక్క ఆఖరి రోజుల్లో, ఆఖరి రోజులు ఇరూజ్ గారి ఆఖరి సంవత్సరాలు కానీ ఇరూజ్ గారి యొక్క జీవితంలో మనం చూసినట్టయితే, నేను ఏంటంటే ఆయన ఎక్కువగా వైద్య చికిత్స ఏదైతే ఉందో
ఆ చికిత్సకి బాగా ఎక్కువ చికిత్సకు దూరంగా ఉంటూ ఉండేవారు ఈ రుచి గారు. అంటే ఆయన వైద్యులను ఎక్కువగా చికిత్స చేయనిచ్చేవారు కాదు. ఎందుకంటే ఒక్కసారి ఒక్కసారి చికిత్స ఆయనకి ఎక్కువ మందులు రాయడం వల్ల ఆయన యొక్క బాధ ఇంకా ఎక్కువ అవుతూ ఉండేది ఇంకా. ఆయనకి ఇంకా మందులు రాసేసరికి ఆయనకి బాధ ఎక్కువ అవుతూ ఉండేది. ఆయన ఒక రోగిగా ఆ విధంగా ఆయన చాలా అనుభవించాడు. అదే కాకుండా ఆయన యొక్క వ్యక్తిగతమైన అనుభవం ఏంటంటే బాబా యొక్క బాబా యొక్క ఆయన బాధని తగ్గించడానికి, బాబా యొక్క కష్టాన్ని తగ్గించడానికి విరుచి చేసిన ప్రయత్నం ఎప్పుడూ కూడా బాబాకి కష్టాన్ని పెంచేసింది. అది ఇక్కడ చాలా ముఖ్యమైన అంశం. అంటే బాబా కష్టాన్ని తగ్గించడానికి ఈయన ప్రయత్నిస్తే ఆయన బాబాకి ఇంకా బాధ పెరిగిందనమాట. సో ఇది చెప్తూ ఉండేవారు తిరుచి గారు ఎప్పుడు కూడా. అందుకనే ఆయన ఈ మందులు తీసుకోవడానికి దానికి కూడా వెనుకడుగేస్తూ ఉండేవాట. Often when this topic came up in Mandali Hall, Iruch would express how his every attempt to elevate Baba's physical pain inevitably resultant in making things worse or adding to Baba's misery. ఎప్పుడు కూడా మండలి హాల్లో ఈ విషయం మాకెప్పుడు మాటల్లో వచ్చేది. మాటల్లో వస్తే ఆయన అంటూ ఉండేవాడట, బాబా యొక్క కష్టాన్ని బాధని తగ్గించడానికి నేను చేసే ప్రతి ప్రయత్నం కూడా బాబా యొక్క అవస్థ అంటే ఆయన యొక్క ఆయనకి ఇంకా కష్టం పెంచడానికి అది ఆయన చేసే ప్రతి ప్రయత్నం వల్ల బాబా కష్టం పెరిగిందే తప్ప తరగలేదు. అది అన్నమాట ఆయన అంటున్న మాట. బాబాకి అంటే నేను చేసే ప్రతి ప్రయత్నం కూడా ఆయనకి నేను కష్టం తగ్గించడానికి చేసే ప్రతి ప్రయత్నము ఆయన బాధ పెంచిందే తప్ప ఆ బాధని తగ్గించలేదు సుమా. Nevertheless, it is impossible for me to discount how often I observed that some sort of health problem did seem to crop up every year around Iruch birthday. అయితే ఏదైతే అది అయింది, కానీ అయితే నేను ఎప్పుడు కూడా ఇరుచి గారి పుట్టినరోజు వచ్చేసరికి ఆయనకు ఒక ఆరోగ్య సమస్య ఉత్పన్నం అయ్యేది. ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం ఆయనకు ఒక ఆరోగ్య సమస్య వచ్చాడు. సో పర్హాప్స్ ఇట్ ఈస్ అండర్స్టాండబుల్ దట్ త్రూ ద ఇయర్స్ his memory fused every ill-fated medical event that he experienced as having occurred around that time. సో ఆయనకి జరిగే ప్రతి ఆయన ఇప్పుడు ఏంటంటే ఆయన జీవితంలో జరిగిన ప్రతి ఒక్క బాధ అంటే ఆయనకు ఒక శారీరకమైన ఆ దురవస్థ ఏదైతే ఉందో ఆ శారీరకమైన ఆయనకు జరిగిన దురవస్థ ఏదైతే కూడా ఈ పుట్టినరోజు కాలంలోనే జరిగిందని ఆయన మైండ్ లో ఉండిపోయింది అనమాట అది. సో ఏ కేస్ ఇన్ పాయింట్ ఇస్ ద స్టోరీ జస్ట్ రిలేటెడ్ అబౌట్ హిస్ టాన్సిల్ ఆపరేషన్. Iruch remembered that surgery is happening on October 13th, although according to Aldi's diary, it was performed 3 months later on January 24th, 1962. అంటే తన పుట్టినరోజు నాడు తనకి ఏదో ఒక రోగం వస్తుంది అనే భావం ఆయనలో కూడా చేరిపోయిన తర్వాత ఆ రోగం వల్ల ఆయన ఏంటంటే ఆయన ప్రతిసారి ఆయనకు ఒంట్లో బాగాలేకపోతే తన పుట్టినరోజు నాడు వచ్చిందని ఆయన గుర్తుపెట్టుకునేవాట. సో ఈ విధంగా ఆయన అంటే ఈ ఒక సందర్భంలో మనం ముందు టాన్సిల్ ఆపరేషన్ జరిగింది, అది ఇరుచి గారి పుట్టినరోజు నాడని మనం రాసుకున్నాం, కానీ ఇది ఆ రోజు జరగలేట. ఆదికే ఇరానీ డైరీ ప్రకారం ఇరుచి గారు చెప్పడం ఏంటంటే October 13th, 1961 అని చెప్పారు. ఆదికే ఇరానీ మాత్రం తన డైరీలో ఇరుచి గారు ఆపరేషన్ January 24, 1962లో జరిగింది ఇది అని చెప్పడం జరిగింది. బట్ Iruch did remember correctly being wheeled into the operation theater on October 13th, except that was during his hemolytic crisis in 1961. అయితే ఇరుచి గారు ఆయన తన ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళడం కరెక్ట్ గా చెప్పారు. ఎందుకంటే మనం ఇందాక చదువుకున్నాం ఆయన రక్తం ఏమైంది, ఆయన విరిగిపోతున్నది అన్నమాట. అది విరిగిపోతున్నది, ఆయన రక్తం విరిగిపోతూ తగ్గిపోతున్నది అన్నమాట, కరిగిపోతున్నాయి రక్త కణాలన్నీ కూడా. ఆ పరిస్థితి ఎప్పుడు జరిగింది ఆయనకి October 13th కాబట్టి అదే గుర్తు పెట్టుకున్నారు ఆయన అంటుంది ఆవిడ. So experiencing sudden severe abdominal pain and bleeding, he was also found to be suffering from an anal fissures. So ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అబ్డామిన్ పెయిన్ వస్తుందిట ఆయనకి బాగా. అంటే ఆయన యొక్క గుదములో అది పగులు ఏర్పడుతుంది. అది ఫిషర్ అంటే ఆ గుదములో రంధ్రం ఏర్పడడం, పగులు ఏర్పడడాన్ని ఫిషర్స్ అంటారు. సో ఆ విధంగా ఆయన ఆ గుదములో పగులు ఏర్పడింది. ఆయనకు ఒక్కొక్కసారి ఏర్పడడం వల్ల ఆయనకు పొత్తి కడుపు నొప్పి కూడా వచ్చేది, ఆ లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ కూడా జరిగేది.
The surgery for the anal fissure set off another episode of hemolytic anemia, perhaps prompting Dr. Pedersen remark about the wisdom of not having an operation on the 13th of the month. But the surgery on January 24th also went awry until the end of his life. Every time he had a cup of hot tea, Iruch was reminded of the injury to his palate and throat and of the unintended results of medical interventions. అది అంటే దానికి ఆయన ఏం జరిగిందంటే ఒక్కసారి ఆయన ఈ 13వ తారీఖు నాడు జరిగిందని అనుకున్నారు. అయితే ఈ యానల్ ఫిషర్ది కూడా 13వ తారీఖు నాడే జరిగింది. అంటే గుదంలో రంధ్రం ఆపరేషన్ కూడా ఆయనకోసారి జరిగింది. అది కూడా అప్పుడే జరిగిందని చెప్పేసి ఆయన అనుకున్నారు. అయితే ఆ సర్జరీ ఏదైతే ఈ సర్జరీ జరిగిందో, ఈ యానల్ ఫిషర్ యొక్క సర్జరీ జరిగిందో, ఆయన ఆ 13వ తారీఖు నాడే జరిగి ఉండొచ్చు గాక. పెడర్సన్ గారు ఆ టైంకి ఆయన పెడర్సన్ గారు ఆ మాట అన్నందువల్ల ఇరుచ్ గారు గుర్తుపెట్టుకున్నారు ఆ విషయాన్ని. కానీ జనవరి 24లో మళ్ళీ సర్జరీ ఏదైతే జరిగిందో టాన్సిల్ ఆపరేషన్కి, అది కూడా ఆయనకి ఇబ్బంది కలగజేసింది. ఎంత ఇబ్బంది కలగజేసిందంటే ఆ టాన్సిల్ ఆపరేషన్ తాలూకు ఇబ్బంది ఆయనకి ఎంత కలిగిందంటే, జీవితకాలం అంతా ఆయన టీని మింగలేకపోయేవాడు, వేడి టీని మింగలేకపోయేవాడు, తాగలేకపోయేవారు ఇరుచ్ అని చెప్పేసి ఈ యొక్క ఇరుచ్ గారి యొక్క ఈ చాప్టర్ ఆవిడ ముగించిందనమాట. ఏం చాప్టర్ ఇది మనం చదువుకున్నాం ఇప్పటిదాకా? అండ్ ఆస్పీషియస్ బర్త్డే అంటే చాలా గొప్ప ప్రభావితమైన పుట్టిన దినము అని ఈ యొక్క చాప్టర్ని ముగించారు. తర్వాత నెక్స్ట్ కనెక్షన్స్. ఇరుచ్ గారు 1920 నుంచి 24 దాకా ఏ విధమైన సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నారో దాని గురించి కొత్త చాప్టర్ అన్నమాట. There can be no doubt that the destiny putting the Jasawala family into the orbit of Avatar of the Age Meher Baba was forged from many past lifetimes. అంటే అవతార్ మెహర్ బాబాతో వాళ్ళ యొక్క సంబంధం ఏదైతే ఉందో అది అనేక జన్మలుగా వాళ్ళు బాబాతో ఉన్న అనుబంధము, సంబంధ బాంధవ్యాలు కారణంగానే వాళ్ళు మెహర్ బాబా యొక్క ఆయన యొక్క పరిధిలోకి రావడం జరిగింది. అంటే ఈ జన్మలో కాకుండా అనేక జన్మలుగా వాళ్ళ యొక్క ఆ సంబంధం, వాళ్ళు ఆ బాబాతో సంబంధం కలిగి ఉండడం వల్ల వాళ్ళు ఈ విధంగా వాళ్ళు బాబా యొక్క పరిధిలోకి రావడం జరిగింది. ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ a web of spiritual connection spun itself around them in the most natural way. వాళ్ళ చుట్టూ కూడా ఒక వెబ్బుట, అది చూడండి ఆయన అండం అంటే ఒక నేత, ఆధ్యాత్మికమైన అనుబంధాలన్నీ కూడా వాళ్ళ చుట్టూ మొత్తం ఒక నేత, ఒక అల్లిక, ఒక సాలెపురుగు గూడులాగా వాళ్ళ చుట్టూ ఉందన్నమాట. వాళ్ళ చుట్టూను ఆధ్యాత్మికమైన అల్లిక ఉందన్నమాట అక్కడ వాళ్ళకి. సో when they all moved from Calcutta to Nagpur, they stayed temporarily with Iruch uncle Adir Sher, the same uncle who had coached Bairam Shah for his engineering examination. అయితే మనకి మళ్ళీ ఒక్కసారి 1920కి వెళ్తున్నారు. ఈవిడ 20లో ఏం జరిగింది అక్కడ? 1920లో వీళ్ళందరూ కూడా అక్కడ ఆయన కలకత్తా నుంచి నాగ్పూర్ వచ్చేస్తున్నారు. ఆయన బైరం షా జసావాలా, ఇరుచ్ గారు తండ్రి గారు వస్తున్నప్పుడు ఆయన ఏ విధంగా పాస్ అయ్యారు? గైమై గారి ఆయన యొక్క సవితి సోదరుడు యొక్క సహాయంతో ఆయన పరీక్ష పాస్ అయ్యారు. 3వ క్లాస్ చదివిన ఆయన బైరం షా జసావాలా ఆల్ ఇండియా బాయిలర్స్ ఎగ్జామినేషన్స్లో ఫస్ట్ మార్క్ తెచ్చుకుని ఆయన పాస్ అయ్యాడు అన్నమాట. దాన్ని పాస్ అయ్యి ఆయన నాగ్పూర్లో పోస్టింగ్ తెచ్చుకున్నాడు. ఆయన నాగ్పూర్లో ఈయన ఉంటూ ఉండేవాడు. ఈ ఆదిర్ షేర్ గారు. ఆదిర్ షేర్ అంటే ఆయన ఈ గైమయ్య గారి సవతి సోదరుడు అనమాట. అంటే బైరం షా అంటే గైమయ్య గారి యొక్క అంటే ఫస్ట్ వాళ్ళ తండ్రి గారైన నవరోజీ యొక్క మొదటి భార్య కొడుకు అన్నమాట ఈయన ఆదిర్ షేర్. రెండో భార్య పిల్లలు వీళ్ళందరూ, మిగతా వాళ్ళందరూ రెండో భార్య పిల్లలు. Iruch recalled that an old man would come to his uncle's house and sit down on the veranda while Iruch and the other children played. అయితే ఇరుచ్ గారు గుర్తు తెచ్చుకుంటున్నారు కొన్ని విషయాలు. ఒక వృద్ధుడు ఆయన రోజు వాళ్ళ యొక్క తన మేనమామ ఇంట్లో ఈయన ఆడుకుంటూ ఉండేవాడు. వీళ్ళ మేనమామతో ఉంటూ ఉండేవారు వీళ్ళు. ఆ
ఆ మేనమామ ఇంట్లో ఆడుకుంటూ ఉండేవారు, పిల్లలందరూ ఆడుకుంటూ ఉండేవారు. ఆడుకుంటూ ఉండేటప్పుడు వీళ్ళ ఇంటి వరండా మీద ఒక వృద్ధుడు వచ్చి రోజు కూర్చుంటూ ఉండేవాడు. He would just sit there on the porch watching us and enjoy our play, and we would play all the more to make him happy. ఆయన జస్ట్ ఆయన అక్కడ ఏం చేసేవాడు, వచ్చి కూర్చునేవాడు, ఆ అరుగు మీద కూర్చునేవాడు, ఆ వాసరాలో కూర్చునేవాడు. కూర్చుని ఈ పిల్లలు ఆడుకుంటూ ఉంటే చూసేవాడు. వీళ్ళు ఆడుకుంటూ ఉంటే ఆయన సంతోషించేవాట బాగాను. ఆయన సంతోషిస్తూ ఉంటే వీళ్ళు ఇంకా ఎక్కువ ఆడేవారట, వీళ్ళు ఇంకా పిల్లలు ఇంకా ఎక్కువ ఆడేవారట. ఆయన సంతోషిస్తున్నాడని ఈ పిల్లలు ఇంకా ఎక్కువ ఆడేవారట. Although Iroj did not know who the old man was, he later learned that the ancient figure watching them was none other than Tajuddin Baba, one of the perfect masters of the age. అప్పుడు ఇరుజ్కి తెలీదు, ఆయన ఆ వృద్ధుడు ఎవడో ఇరుజ్కి తెలీదు. కానీ ఆ తర్వాతి కాలంలో ఆయనకు తెలిసింది ఏంటంటే ఆయన ఎవరో కాదు, తాజుద్దీన్ బాబానే. వీళ్ళింటి వాసరాలో వచ్చి కూర్చునేవాడు రోజును, ఆ వరండాలో ఆ అరుగు మీద కూర్చునేవాడు. రోజు కూర్చుని వీళ్ళందరూ ఆడుతూ ఉంటే రోజు చూస్తూ ఉండేవాడు అనమాట. తాజుద్దీన్ బాబా రోజు చూస్తూ ఉండేవాడు ఆయన. వీళ్ళందరినీ చూడండి, అంటే ఆ యొక్క అవతార విశేషం ఏ విధంగా ఉంటుందంటే, ఆ అవతారుడు తన యొక్క తన మండలి సభ్యుల్ని, వాళ్ళని ఏ విధంగా ఆయన వీళ్ళందరూ కూడా ఆ కారణ జన్మలు కదా మరందరూ. సో ఆ విధంగా తాజుద్దీన్ బాబా వాళ్ళందరినీ ఆ చిన్నప్పటి నుంచి ఆయన యొక్క దృష్టి ఈయన మీద పడిందనమాట, ఇరోజ్ గారి మీద. One fine sunny day, Tajuddin Baba had run naked across a tennis court while some British officers and their wives were watching a match. అక్కడ ఒక టెన్నిస్ కోర్ట్ ఉండేదన్నమాట. ఆ టెన్నిస్ కోర్ట్లో అక్కడ ఒక మ్యాచ్ జరుగుతున్నది. అక్కడ టెన్నిస్లో బాగా ఆడేవారు, ఆ బ్రిటిష్ వాళ్ళు టెన్నిస్ని బాగా ఆడేవారు. ఆడినప్పుడు వాళ్ళ మ్యాచ్ జరుగుతూ ఉండేది. ఆ మ్యాచ్ జరుగుతూ ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, తాజుద్దీన్ బాబా ఒకరోజు నగ్నంగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఆ టెన్నిస్ కోర్ట్లోకి. Such behavior so outraged them that it became the cause of his arrest and subsequent trial. దానివల్ల వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి చాలా కోపం వచ్చేసింది అనమాట. అంటే వాళ్ళకి చాలా కోపం వచ్చింది. వాళ్ళు ఏం చేశారంటే, ఆ కోపం రావడం వల్ల వాళ్ళకి చాలా వాళ్ళు ఏంటంటే, ఇది చాలా మమ్మల్ని అవమానించినట్టు అనమాట. వాళ్ళు అలాగే శరీరం మీద బట్టలు లేకుండా ఎవరైనా వాళ్ళ ముందు నిస్తే అవమానించినట్టు వాళ్ళని. సో ఆ విధంగా అవమానానికి గురై ఆయన అరెస్ట్ చేశారు, తాజుద్దీన్ బాబాని అరెస్ట్ చేసి. ఆ తర్వాత తాజుద్దీన్ బాబాకి ఆయనకి ఇది కూడా, అంటే దాన్ని ఏమంటారంటే విచారణ కూడా జరిగింది ఆయన మీద. The court verdict was insanity resulting in incarceration in an asylum. అంటే ఆయనకి కోర్టు వాళ్ళు ఏం చేశారంటే శిక్ష వేశారు ఆయనకి. ఆ శిక్ష వేసి, ఏ విధంగా శిక్ష వేసేస్తా ఆయన శిక్ష కారణం ఏంటి, ఈయన పిచ్చివాడని, ఇన్సానిటీ, పిచ్చితనం ఉంది ఆయనకి, అంటే ఆ మతిస్థిమితం సమంగా లేదు అని నమ్మి కోర్టు వాళ్ళు ఆయనని ఖైదులో పెట్టాలి అని అంటే ఖైదులో ఎక్కడ పెట్టాలి, ఆ మానసిక రోగులు ఎక్కడైతే ఉంటారో దాంట్లో ఖైదులో పెట్టాలి. ఆ శరణాలయంలో, మానసిక రోగుల వైద్యశాల అయిన శరణాలయంలో ఈయన ఖైదు చెయ్యాలి అని నిర్ణయించుకున్నారు. ఇవాళకి కూడా మీరు కానీ నాగ్పూర్ కానీ వెళ్ళగలిగితే తాజుద్దీన్ బాబా యొక్క ఈ యొక్క ఖైదు మీకు అక్కడ చూడవచ్చు, నాగ్పూర్లో చూడవచ్చు. లోపల బయట వాళ్ళు ఏం చేశారంటే, ఎక్కడైతే తాజుద్దీన్ బాబాని వాళ్ళు ఎక్కడైతే అందరూ వచ్చి దర్శనం చేసుకునేవారో, ఆయన ఎక్కడైతే కూర్చునేవారో దాన్ని ఒక ప్లేస్ కూడా కట్టారు తాజుద్దీన్ బాబాది. అనేక మంది వస్తారు. ఆ తాజుద్దీన్ బాబా సమాధి కూడా ఇంకో దగ్గర కట్టారు. ఆ తర్వాత తాజుద్దీన్ బాబా ముందు ఉన్న ప్లేస్లో కూడా ఒక 3-4 ప్లేసెస్ ఉన్నాయి అక్కడ తాజుద్దీన్ బాబా. ఆ ప్లేసెస్ అన్ని కూడా నాగ్పూర్లో చూడవలసిన ప్లేసెస్ మనకి. సో ఇది ఏం చేశారంటే, ఈ అసైలంలో ఇంకోటి బాబా కలిసిన చోటు కూడా ఉంది అక్కడ. బాబా ఎక్కడైతే బాబా మెహర్ బాబా తాజుద్దీన్ బాబాని కలిసిన చోటు ఉందో అక్కడికి బాబా వెళ్తూ ఉండారు. అది ఇప్పుడంతా హిందూ దేవాలయం కింద చేసేసారు దాన్ని అంతా. సో వీళ్ళు ఏం చేశారంటే, ఈ కోర్టులో వెళ్ళడం వల్ల ఆయన మానసిక వైద్యశాలలో, అంటే ఆ మెంటల్ హాస్పిటల్లో ఆయన అరెస్ట్ చేసి పెట్టారు. అఫ్ కోర్స్ దిస్ వాజ్ ఆల్ పార్ట్ ఆఫ్ పర్ఫెక్ట్ మాస్టర్స్ ప్లాన్. అయితే ఇదంతా కూడా సద్గురువు యొక్క
ఆయన యొక్క ప్లాంట్ ఇదంతా కూడా. అంటే ఆయన యొక్క రూపకల్పన అన్నమాట ఇదంతా కూడా. ఆయన యొక్క యోచనే, ఆయన పన్నాగమే ఇదంతా కూడా. తాజుద్దీన్ బాబా హ్యాడ్ అ వెరీ లార్జ్ ఫాలోయింగ్ అండ్ మెనీ ఇన్ నాగ్పూర్ అడోర్డ్ హిమ్. తాజుద్దీన్ బాబాకి చాలా ఎక్కువ మంది ఆయనకు అనుచరులు ఉండేవారు. ఎంతో మంది ఆయన అనుసరిస్తూ ఉండేవారు. నాగ్పూర్లో కొన్ని వేల మంది ఉండేవారు తాజుద్దీన్ బాబాని నమ్మిన వాళ్ళు. హిస్ ఫాలోవర్స్ కేమ్ ఫ్రమ్ ఆల్ సెక్టర్స్ ఆఫ్ సొసైటీ, ముస్లిమ్స్ అండ్ హిందూస్, వెల్దీ అండ్ పూర్. ఆయనను అనుసరించేవారు జీవితంలో అన్ని వైపుల నుంచి వచ్చారన్నమాట. అన్ని రకాల ప్రజలు ఉన్నారు. ధనికులు ఉన్నారు, పేదలు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు. అన్ని రకాల ప్రజలు అక్కడ ఆయనను అనుసరించేవారు ఆయన్ని. ఈవెన్ ద సర్వెంట్స్ వర్కింగ్ ఆన్ ద ఎస్టేట్ ఆఫ్ మేరీ లాడ్జ్, ద న్యూ జసావాలా ఫ్యామిలీ హోమ్ knew of him and told Iruj family about the great one who lived in the Nagpur lunatic asylum. అంటే ఈ మేరీ లాడ్జ్ ఎప్పుడైతే ఈయన జసావాలా ఆయన కొన్నారో, బైరం షా జసావాలా మేరీ లాడ్జ్ కొన్నారు కదా, ఇరుజ్ గారి యొక్క ఆయన నివాసాన్ని కొన్నారు కదా నాగ్పూర్లో. ఆ మేరీ లాడ్జ్ లో పనిచేసే బోల్డ్ మంది సర్వెంట్స్ ఉండేవారు. అంటే వాళ్ళ నౌకర్లు ఉండేవారు. ఆ నౌకర్లు కూడా తాజుద్దీన్ బాబా గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. ఆ విధంగా ఆయనని పిచ్చాసుపత్రిలో ఆయనని అరెస్ట్ చేసి పెట్టారు. ఆయన దర్శనానికి వీళ్ళందరూ వెళ్తూ ఉండేవారని. దీనికి ఒక చిన్న స్టోరీ కూడా ఉంది. తాజుద్దీన్ బాబా వాళ్ళందరూ పని చేస్తున్నప్పుడు ఆ మూటలు రేపు చెప్పుకుందాంలేండి. 7:55 అయింది. ఎందుకు రేపు మళ్ళీ కంటిన్యూ చేద్దాం. అంతవరకు అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. జై బాబా అండి. జై బాబా.